నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నిజామాబాద్ నగరంలో ఆక్రమణలకు గురైన ప్రాచీన ఆలయాలైన శంభుని ఆలయం, నీలకంఠేశ్వర ఆలయాల ఆస్తులను పరిరక్షించాలని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. లవ్ జిహాద్ పేరుతో నిజామాబాద్ జిల్లాలో పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, వీటి పట్ల అమ్మాయిల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. వ్యాలంటైన్స్ డే అనేది తమ సాంప్రదాయం కాదని, వ్యాలంటైన్స్ డే పేరుతో ఎవరైనా మహిళలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని అంటున్న హిందూ సంఘాల నాయకులతో మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. లవ్ జిహాద్ దేశవ్యాప్తంగా కుదిపేస్తుంది. ఈ కార్యక్రమం కూడా పెద్ద మొత్తంలో కూడా చాలా రోజుల నుంచి కూడా ఏం జరుగుతుంది, లవ్ జిహాద్ పట్ల కూడా ఇప్పటికే హిందూ సంబంధించినటువంటి సంఘాలు కూడా దీనిపైన ఖండిస్తున్న నేపథ్యం ఉంది. అయితే నిజామాబాద్లో తాజాగా లవ్ జిహాద్ పైన అయితే ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం గురించి ఏంటి, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, దీనికి సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, అసలు ఏంటి మీరు లవ్ జిహాద్ పైన ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు, రేపు కూడా వ్యాలంటైన్ డే ఉంది, ఏం చెప్తున్నారు? ఈ ఇందూరు జిల్లాలో ఇప్పటివరకు ఈ లవ్ జిహాద్ కోసం 5 అమ్మాయిలు బలైపోయారు. అట్లా జక్రాన్పల్లి కావచ్చు, ఇందల్పాయి కావచ్చు, నవిపేట కావచ్చు, రుద్దురు కావచ్చు, నిజామాబాద్ నగరం కావచ్చు, నిర్దాక్షిణంగా 100కు 100% ఈ లవ్ జిహాద్ కోసమే బయలైనటువంటి ఈ అమ్మాయిలకి మేము ఒకటే వేడుకుంటున్నాం, ఏంటంటే ఈ లవ్ జిహాద్ పేరు మీద ఏదైతే డ్రాప్ చేస్తున్నారో మోసపోకండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే మన కళ్ళ ముందల్నే ఎక్కడో ఢిల్లీలో జరిగిన సంఘటన కావచ్చు, ఎక్కడో రాజస్థాన్లో జరిగిన సంఘటన కావచ్చు, కానీ అవన్నీ దూరం పెడితే ఇందూరు నగరంలోనే, ఇందూరు జిల్లాలోనే ఈ రకంగా జరిగింది. కాబట్టి మేము ఈరోజు లవ్ జిహాద్కి వ్యతిరేకంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు వ్యాలంటైన్స్ డే, ఇది విదేశీ సంస్కృతి. వాడిని ఎక్కడో చచ్చిపోతే మన దేశంలో వాడి సంస్కృతిని ఆధారంగా చేసుకోవడానికి వీలు లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడైనా రేపు ప్రేమికులు వాలంటీర్స్ పేరు మీద కలుసుకొని ఉంటే తక్షణమే పోలీసు స్పందించి వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందూరు జిల్లాలో ఇక జరగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నదని చెప్పేసి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. అదే రేపు వ్యాలంటైన్ పరంగా కూడా మీరు ఇప్పటికే సూచనలు చేశారు. దీంతో పాటు కూడా ఇప్పుడు ఏదైతే లవ్ జిహాద్కు మోసపోకుండా తల్లిదండ్రులు పేరెంట్స్కి ఏమన్నా అట్లా సందేశం ఇవ్వడం కానీ ఏమైనా కార్యక్రమాలు చేపడుతున్నారు? మేము గతంలో కూడా లవ్ జిహాద్ పేరు మీద ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలామందికి చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో కౌన్సిలింగ్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాము. రేపు చెప్పే విషయం ఒకటేంటంటే, దయచేసి విదేశీ ప్రేమకు వ్యతిరేకం కాదు, మేము పదే ఏం చెప్తున్నామంటే ప్రేమకి వ్యతిరేకం కాదు, కానీ రేపు ఏదైతే వ్యాలంటైన్స్ డే ఉందో అది విదేశీ వాడు, దాన్ని తీసుకొచ్చి మన దేశం మీద రుద్దుతామంటే మేము ఊరుకున్నామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే నిజామాబాద్ సంబంధించి శంభు ఆలయం కావచ్చు, ఇక్కడ కంఠేశ్వర ఆలయంలో అక్రమణలు కూడా గురవుతున్నాయని పెద్ద మొత్తం చాలా రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం అయితే చేపడుతున్నారు. అది ఇప్పటివరకు కొలిక్కి రాలేదు. అసలు ఎట్లా చేయబోతున్నారు? మేము గత 3 సంవత్సరాల నుంచి దేవాలయ పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి అనేక ఉద్యమాలు చేసినాం. ఆ ఉద్యమంలో భాగంగా శంభుని గుడిని ఆనుకొని ఉన్న చెప్పుల షాపులు మాత్రమే తీయించరు. ఎందుకంటే ఆ రోజు శక్తి ప్రదర్శన జరిగింది. కాబట్టి మేము ఇప్పుడే చెప్తున్నాం, మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు పర్సనల్గా కలిసి చెప్పడం జరిగింది. భజన రూపంలో నిరసన చేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము. తక్షణమే ఆ షాపులు తొలగించకపోతే రాబోయే 5-6 నెలలతోటి 50,000 మందితోటి చలో శంభుని గుడి కార్యక్రమం చేపడతాం. ప్రతి ఇల్లును కదిలిస్తాం, ప్రతి గ్రామాన్ని కదిలిస్తాం, మా గుడిని మేము సాధించుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అయితే అన్న, ఒకటి గతంలో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అప్పుడు కూడా మీరు చాలా కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నూతనంగా కూడా ఎమ్మెల్యే కూడా మార్పు జరిగింది. హిందూ ఆలయాల కోసం కూడా ముందర నుంచి ఆయన ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. అంటే ఎట్లా ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఆయన దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? సమస్య ఎంత తొందరగా పరిష్కారం అవుతుంది అనుకుంటారా? వాస్తవం కూడా మా ఎమ్మెల్యే గారు మాకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు. ఆ శంభుని గుడి తీసే విషయంలో ముందడుగు వేసి పోట్లాడదామని చెప్తున్నారు. మేము అందరికీ స్వాగతిస్తాం. దేవాలయ పరిరక్షణ సమితి అనేది రాజకీయాల అతీతంగా ఏర్పాటైనటువంటి సంస్థ. దేవాలయాలు అన్యక్రాంతులు అయితే వీటిని కాపాడే బాధ్యత మా హిందువుగా అందరి బాధ్యత ఉంది. మేము అందరినీ స్వాగతిస్తాం ఈ కార్యక్రమానికి. మాకు హిందువుల అందరి నుంచి కూడా మాకు సహకారం అందుతుంది. తక్షణమే తొలగించాలని చెప్పేసి అందరికీ డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తానికి కూడా ఏదైతే లవ్ జిహాద్ సంబంధించి ఒక నిమిషం చెప్పండి, మీరేం చెప్పదలుచుకున్నారు? ఏదైతే ప్రేమ పేరుతో అమాయకులైనటువంటి
హిందూ అమ్మాయిల్ని కొంతమంది మతస్థులు వారి స్వార్థం కోసం వారి మతంలోకి మార్చడానికి అమ్మాయిల్ని లవ్ పేరుతో మోసం చేసి మ్యారేజ్ చేసుకొని వాళ్ళను ఇతర ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఏదైతే ఢిల్లీలో మనం విన్నాం, టీవీలో ప్రతి ఒక్కరు కూడా చూశారు, ఒక హిందూ అమ్మాయిని తీసుకెళ్లి ఒక లవ్ జిహాద్ పేరుతో మ్యారేజ్ చేసుకొని ఆ అమ్మాయిని 60 ముక్కలుగా నరికేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఏ రకంగా చేసిరో యావత్ ప్రపంచం మొత్తం కూడా చూసింది. అదే రకంగా ఒక 2 నెలల క్రితం పోలీస్ స్టేషన్కి సమీపంలో ఉన్నటువంటి ఒక లాడ్జ్లో ఒక హిందూ అమ్మాయిని కేకులో మత్తు మంది ఇచ్చి 15 మంది కలిపి బలవంతంగా మానభంగనం చేయడం జరిగింది. అయినా కానీ ఈ విషయాన్ని ఎంతోమంది ముందుకు పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు పట్టించుకోవడం జరగలేదు. అటువంటి మా దృష్టికి రాగానే మేము వారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం పైన మాట్లాడగానే వాళ్ళపైన కేసు చేయడం జరిగింది. ఆ సమస్య పైన పోరాటం చేసినందుకు మా అందరిపైన కూడా కేసులు చేయడం జరిగింది. ఓకే, ఇది మొత్తానికి కూడా నిజామాబాద్లో ఎక్కడైతే యువతులు ఎక్కువగా ప్రేమ పేరుతో మోసాలు పోతున్నారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ లాంటిది కానీ లేకపోతే అవగాహన కానీ కార్యక్రమాలు కూడా చేపడతామని ఒకవైపు చెప్తున్నారు. రేపు వాలంటీర్ డే పరంగా ఉన్నట్టుపై ఇది విదేశీ సంస్కృతి, ఇలాంటి వాటిని కూడా హిందూ సంఘాల సంప్రదాయంగా వ్యతిరేకిస్తున్నామని కూడా చెప్తున్నారు. అలాగే నిజామాబాద్లో చూసుకున్నట్టయితే శంభాలయం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కంటేశ్వర ఆలయాల భూములకు సంబంధించి కావచ్చు, లేకపోతే అన్యక్రమంగా అయితే వీటి ఇట్లాంటి గురవుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశాము. ఇది ఫ్యూచర్లో కూడా గట్టిగా ఫైట్ చేస్తామని ఒకవైపు చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తానికి తాజా పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్.